మా క్షేత్రార్ణం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. భారతదేశం అంతటా పవిత్ర ప్రయాణాలను కనుగొనండి. భక్తి భావంతో దేవాలయాలు, ఇతిహాసాలు. నమస్కారం. భారతదేశంలో మొత్తం 12 దివ్య రూపాలలో 12 ఆదిత్యులలో సూర్య భగవానుడిని ఆరాధించే ఏకైక నగరం వారణాసి అని మీకు తెలుసా? వాటన్నింటినీ ఒకే పవిత్ర మార్గంలో దర్శించవచ్చా? క్షేత్రార్ణం తీర్థయాత్ర వెబ్సైట్కు స్వాగతం. భారతదేశం యొక్క అత్యంత పవిత్ర ప్రదేశాల గుండా మీ ఆధ్యాత్మిక ప్రయాణ మార్గదర్శి. మా మునుపటి వీడియోలలో మేము అరుదైన మరియు శక్తివంతమైన కాశీలోని 9 నవదుర్గ దేవాలయాలను అన్వేషించాము. ఒకవేళ మీరు దానిని మిస్ అయినట్లయితే మీరు చూడవచ్చు. వెబ్ లింక్ వివరణ పెట్టెలో ఉంది. కాశీఖండ్లో కీర్తించబడిన 12 ఆదిత్యుల జ్వాల బాటలో ఈ రోజు మనం నడుస్తున్నాం. 12 ఆదిత్యుల పురాణం. కాశీఖండ్ ప్రకారం పద్మకల్పంలో ప్రపంచం కరువుతో ఎండిపోయినప్పుడు ధర్మాన్ని పునరుద్ధరించే బాధ్యతను బ్రహ్మదేవుడు దేవదాస్ రాజుకు అప్పగించాడు. కాని రాజుకు ఒక షరతు ఉంది: ఏ దేవుళ్ళూ జోక్యం చేసుకోరు, శివుడు కూడా జోక్యం చేసుకోడు. అతన్ని పరీక్షించడానికి శివుడు మారువేషంలో సూర్యుడిని పంపాడు. కాని లోపాలను కనుగొనడానికి బదులుగా సూర్యుడు కాశీ యొక్క దైవత్వానికి మంత్రముగ్ధుడై ఉండటానికి ఎంచుకున్నాడు. 12 శక్తివంతమైన రూపాలలో తనను తాను వ్యక్తపరిచాడు. ప్రతి ఒక్కటి కాంతి, తపస్సు మరియు ముక్తి యొక్క ప్రత్యేకమైన కథను చెబుతాయి. ఈ దివ్య 12 ఆదిత్య యాత్రను వారణాసి మీదుగా ప్రారంభిద్దాం. 1. అరుణ్ ఆదిత్య త్రిలోచన్ మహాదేవ్ ఆలయం. అకాల జన్మనిచ్చిన సూర్యుని రథసారథి అయిన అరుణ్ ఇక్కడ తీవ్ర తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆశీర్వదించి ఇలా అన్నాడు: నన్ను అరుణ్ ఆదిత్యుడిగా ఆరాధించే వారికి అనారోగ్యం, పేదరికం తప్పవు. 2. ధృపద్ ఆదిత్య విశ్వనాథ ఆలయం దగ్గర అక్షయవట్. వనవాస సమయంలో ద్రౌపది భక్తి సూర్యను అక్షయపాత్రను బహుమతిగా ఇవ్వడానికి పురికొల్పింది. ఇక్కడ ఆరాధన ఆహారం, సంతృప్తి మరియు కుటుంబ ఐక్యతను నిర్ధారిస్తుంది. 3. గంగా ఆదిత్య లలితాఘాట్ నేపాలీ ఆలయం క్రింద. గంగ కాశీకి చేరుకోగానే సూర్యుడు ఆమెకు స్వాగతం పలికాడు. ఆయన నేటికీ ఇక్కడే నివసిస్తున్నారు. దర్శనం పాపాలను కడిగి స్వస్థపరిచే శక్తిని ఇస్తుంది. 4. కేశవ ఆదిత్య ఆది కేశవ్ ఆలయం రాజ్ఘాట్. ఇక్కడ విష్ణువు కూడా శివుడిని ఆరాధించడం చూసి సూర్య వినయంగా ఉన్నాడు. ఆయన ఇక్కడ ప్రార్థించి కేశవ ఆదిత్యుడిగా మారి కర్మభారం తొలగిస్తాడు. 5. ఖకోలక్ ఆదిత్య కామేశ్వర్ మహాదేవ్ ఆలయం మాచోదరి. గరుడుడు తన తల్లి వింతను బానిసత్వం నుండి రక్షించిన కథను ఈ మందిరం చెబుతుంది. ఆమె తపస్సుకు చలించిపోయిన సూర్యుడు ఆమెను ఇక్కడ ఆశీర్వదించాడు. అడ్డంకులను, బంధాలను అధిగమించడానికి ఈ ఆదిత్యుని అనుగ్రహాన్ని పొందండి. 6. లోలార్క్ ఆదిత్య లోలార్క్ కుండ్ తులసిఘాట్. భారతదేశంలోని పురాతన సూర్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. కొన్ని ఆదివారాల్లో ఇక్కడ స్నానం చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. సంతానోత్పత్తి, ఆరోగ్యం మరియు కోరికలను నెరవేర్చడానికి శక్తివంతమైన ప్రదేశం. 7. మయూక్ ఆదిత్య మంగళ గౌరీ ఆలయం పంచగంగ ఘాట్. ఒకప్పుడు సూర్యుని వేడి లోకాలను కబళించింది. పరమశివుడు ఒక దివ్య స్పర్శతో అతన్ని చల్లబరిచి మయూగ్గా మార్చాడు. ప్రకాశవంతుడు. ఇక్కడ ఆరాధన చేయడం వల్ల స్వస్థత లభిస్తుంది మరియు పేదరికం తొలగిపోతుంది. 8. సాంబ ఆదిత్య సూర్యకుండ్ సిద్ధగిరిబాగ్. కృష్ణునిచే కుష్ఠువ్యాధితో బాధపడుతున్న సాంబుడు సూర్యుని ఆశీస్సులతో స్వస్థత పొందాడు. దీర్ఘకాలిక వ్యాధులు, బాధల నుంచి ఉపశమనం పొందాలని భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. 9. ఉత్తరార్క్ ఆదిత్య బకారియా కుండ్ జైత్పుర. ఇక్కడ ఒక అమ్మాయి నిస్వార్థంగా మేక విముక్తి కోసం ప్రార్థించింది. ఇద్దరూ ఆశీర్వదించబడ్డారు. ఒకరు స్వర్గాన్ని పొందారు, మరొకరు యువరాణిగా పునర్జన్మ పొందారు. పౌషమాసం జనవరి ఆదివారాల్లో ఇక్కడ స్నానం చేయడం వల్ల ఆనందం, స్పష్టత, మనశ్శాంతి లభిస్తాయి. 10. విమల ఆదిత్య రామాపురం జంగంబరి. కుష్ఠువ్యాధితో బాధపడుతున్న విమల్ అనే భక్తుడు ఇక్కడ సూర్యుని కృపతో స్వస్థుడయ్యాడు.
ఈ విగ్రహం సహజంగా చల్లగా ఉంటుంది. సూర్యుని శక్తిగా నమ్ముతారు. శారీరక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును కోరుకునేవారికి సరైనది. 11 వృద్ధ ఆదిత్య, మీర్ ఘాట్, లాహోరితోలా. ఒక వృద్ధ భక్తుడు తన తపస్సును కొనసాగించడానికి యవ్వనాన్ని తిరిగి పొందాలని ప్రార్థించాడు. సూర్య తన కోరిక తీర్చి వృద్ధ ఆదిత్యుడిగా మారాడు. ఇక్కడ ఆరాధన శక్తిని పునరుద్ధరిస్తుందని, ఆధ్యాత్మిక శక్తిని, సిద్ధి ప్రసాదిస్తుందని చెబుతారు. 12 యమ ఆదిత్య, సంకట ఘాట్ వైపు వెళ్లే మెట్లపై. యముడు స్వయంగా స్థాపించిన ఈ మందిరం అకాల మరణం నుండి రక్షణ కల్పిస్తుంది. యమ తీర్థంలో స్నానం చేసి ఇక్కడ దర్శనం చేసుకుంటే పూర్వీకుల అప్పులు, పితృ ঋণ తొలగిపోతాయి. ప్రతి ఆలయం జ్ఞానం యొక్క సూర్యబింబం, విమోచన, భక్తి మరియు దైవ జోక్యం యొక్క కథ. అరుణ్ నుండి యమ వరకు, ద్రౌపది అభ్యర్థన నుండి గరుడ మిషన్ వరకు కాశీలోని 12 ఆదిత్య దేవాలయాలు ప్రపంచంలో మరెక్కడా సాటిలేని ప్రకాశవంతమైన ఆధ్యాత్మిక వలయాన్ని ఏర్పరుస్తాయి. ఈ దివ్య మార్గంలో మీరే నడవాలనుకుంటున్నారా? ఇంటరాక్టివ్ గూగుల్ మ్యాప్ను అన్వేషించండి మరియు దిగువ వివరణలో లింక్ చేయబడిన వివరణాత్మక బ్లాగ్ పోస్ట్ చదవండి. క్షేత్రాన్నం ఛానల్తో మరిన్ని పవిత్ర తీర్థయాత్రల కోసం లైక్ చేయడం, పంచుకోవడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సూర్యకాంతి నీ దారికి మార్గనిర్దేశనం చేయాలి. జై ఆదిత్య భగవాన్. జై కాశీ.